ఆటో యూనియన్స్ అందరూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని, సంవత్సరానికి ఆటో వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు అమలు చేయలేదని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ ఎలాంటి హామీలు ఇచ్చారు? త్వరలో ఎలక్ట్రికల్ ఆటోలు కూడా రాబోతున్నాయి. వీళ్ళకి ఎలాంటి నష్టాలు జరిగిపోతున్నాయో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. డ్రైవర్ అశోక్తో మాట్లాడదాం. ఎట్లా మొన్న ఎలక్షన్ ప్రచారంలో మీ ఆటోలోనే ఈ లీడర్స్ అందరూ తిరిగి ప్రచారం చేసినట్టున్నారు. ఎవరెవరు తిరిగారు? నా ఆటోలో రాహుల్ గాంధీ దిగారు, ఇప్పుడు మైనారిటీ శాఖ మినిస్టర్ ఉన్నారు అజారుద్దీన్ గారు తిరిగారు. 1 అవర్ మేము మాట్లాడడం జరిగినుండే. మేము సిఐటి యూనియన్ గ్రూప్ నుంచి ఉన్నాం. మేము అన్ని యూనియన్ యాక్టివిటీస్లో ఏదైనా మంచి చేయడానికే మేము ముందుకు వెళ్తాం. మాకు ఆటో రంగంలో అన్ని విధాలుగా మాకు భరోసా ఇచ్చి మాకు చేతికి చెయ్యి భుజం మీద చెయ్యేసుకొని మరి తిరిగి రాహుల్ గాంధీ కూడా తిరిగారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఇంతవరకు ఈ 2.5 ఇయర్స్లో మేము ఇన్ని డేస్ నుంచి ఇంకా చేస్తారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే బ్యాటరీ వెహికల్స్ తెచ్చి ఇంకా వేరేవి సబ్సిడీ వెహికల్ తెచ్చి ఆ సబ్సిడీ వెహికల్స్కి నేను కూడా పెట్టాను. కానీ ఆ సబ్సిడీ వెహికల్ కూడా నాకు రాలేదు. అట్లీస్ట్ సబ్సిడీ వెహికల్ కూడా రాలేదు. నేను ఏదైతే మీరు ఆ స్పీచ్లో కూడా మీరు వినొచ్చు, 2.5 ఇయర్స్ కింద ఎలక్షన్ మూమెంట్లో మనల్ని తిప్పి మీకు డబల్ బెడ్రూమ్ అలర్ట్ చేస్తామని చెప్పారు, అది చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటిది కాలేదు మ్యామ్. ఇప్పుడు అన్ని విధాలుగా గవర్నమెంట్ ఏదైతే ఇది తీసుకొస్తుందో కనెక్ట్ టు ఆర్టీసీ అని చెప్పి, ఇది అన్ని విధాలుగా డ్రైవర్ని నడ్డిచ్చే విధంగా ఉంటుంది మేడం. మీరు ఇది పెద్దగా ఇప్పుడు వీళ్ళందరూ కాంటాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాయకులు ఉన్నారు, ఇక్కడ యూనియన్ యాక్టివిటీస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఐక్యబద్ధంగా 23 రోజు మొత్తం ఆపుదామని అంటున్నారు, చేద్దామని అంటున్నారు. మేము ఏం చెప్పేది మా విన్నపం అంతే. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మేము ఇంతవరకు మేము సహకరించుకుంటూనే వచ్చినాం. మేము ఏ స్టెప్ కూడా రాంగ్గా వేయలేదు. రేవంత్ రెడ్డి సార్ కూడా అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేశారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు. డ్రైవర్స్ మాకు ఏది ఉపాధి లేక మేము ఆటో అనేది నడుపుకుంటున్నాం. మా గురించి కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీతో ఆటో జర్నీ చేశారు. ఇంతకీ ఏమైనా హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ? ఆ రోజు 1 లైన్ 1 పర్మిట్ అన్నారు మేడం. అయితే ఈ గవర్నమెంట్ తెచ్చి కొన్ని వెహికల్స్ అనేది రిలీజ్ చేసింది. ఆ వెహికల్స్కి మేము అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఓనర్స్ కరెంట్ బిల్ ఇవ్వాలి. ఇప్పుడు బయట నుంచి వస్తాం, మనం బయట నుంచి వచ్చి హైదరాబాద్లో రెంట్కు ఉంటాం. ఆ రెంట్ దగ్గర నుంచి ఇప్పుడు నా దగ్గరనే సపోజ్ అప్పుడు రాహుల్ గాంధీ తిరిగినప్పుడు నా దగ్గర 2 ఆటోలు ఉండే. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఆటోలు కూడా నేను అమ్మేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను నడపలేకపోతున్నా. ఇప్పుడు నార్మల్గా నేనైనా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ తీసుకొని వస్తుంటే లేడీ ఇలా ఆపంగానే తీసుకెళ్లారు. అలా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కనెక్ట్ అని ఏదైనా పెట్టారో అది అన్నిటికీ విరుద్ధం మేడం. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్తో ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్స్లో ఇది ఏదైతే తీసుకుంటున్నారో ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ పునరాలోచించి ఈ వెహికల్స్ అనేది ఆపేసి ఇంకా సంక్షేమ బోర్డు గురించి ఇప్పుడు యూనియన్ నాయకులు ఎంతమంది అయితే కాంటాక్ట్ చేస్తున్నారో డ్రైవర్స్ గురించి కూడా ఆలోచించండి. డ్రైవర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ జూబ్లీస్ తీసుకోండి. ఇక్కడ నుంచి నియర్ బై జూబ్లీస్. నేను జూబ్లీస్ నుంచి రాహుల్ గాంధీ సార్ని నాంపల్లి వరకు తీసుకెళ్ళాను. ఒక 1 అవర్ కూడా రాహుల్ గాంధీ సార్ మాట్లాడారు. నేనే షర్ట్ కూడా వేయించాను. మీకు అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ చూపిస్తారు. మీరు యూట్యూబ్లో కొట్టినా దేంట్లో కొట్టినా మీరు నేషనల్ ప్రింట్ మీడియాస్లలో మీ డేట్తో సహా నేను చెప్తారు. ఆ రోజు చెప్పినది హామీలకి ఒక్కటైనా డ్రైవర్ అన్నాక నేనే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నారు. కానీ నన్ను తీసుకోండి. ఇప్పుడు నేను అశోక్ని నేనే సార్ని తీసుకొని నా భుజం మీద చేసుకొని మరీ తీసుకెళ్లారు మహమూద్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి. మాకు ఎటువంటిదైనా న్యాయం జరపాలి మేడం. ఇప్పుడు సబ్సిడీలో కూడా ఈ వెహికల్స్ ఏదైతే వచ్చినాయో ఆ వెహికల్స్ కూడా సబ్సిడీలో వచ్చినప్పుడు ఎవరికి కొంతమంది దళారులకి వచ్చాయి మేడం, ఎవరికి రాలే. రెగ్యులర్గా ఓన్గా నడిపించేప్పుడు నేను డ్రైవర్ని. ఇప్పుడు నాకు ఒక్క వెహికల్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఎవరికి వెళ్ళాయి? అన్నిగానం వెహికల్స్ వచ్చి ఎవరికి వెళ్ళాయి? దళారులు మధ్యలో ఉండి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ విధాలకి యూజ్ చేసుకొని కొంతమంది నాయకులు టైప్ అయ్యి ఆ విధంగా చేశారు మేడం. నేను తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శిని. మా ఆర్గనైజేషన్ టోటల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. నా పేరు శివానందం అంటారు, నిత్యానందం అంటారు. అయితే నేను ఇప్పుడు రాజకీయ కార్మిక పక్షాలని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఏవైతే రాజకీయ సంఘాలు అంటే ప్రతి రాజకీయ సంఘానికి రాజకీయ పార్టీకి కార్మిక సంఘం ఉంది. ఆ కార్మిక సంఘాలని నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నానండి. ఆ ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అగ్రిగేటర్స్ గైడ్ లైన్స్ అని తెచ్చింది. అగ్రిగేటర్స్ అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థల్ని అగ్రిగేటర్స్ అంటారు. ఈ అగ్రిగేటర్స్ గైడ్ లైన్స్లో ఏముంది అంటే 2025 వచ్చింది, 2026లో కూడా దాంట్లో మార్పులు చేర్పులు జరిగినాయి. ఈ గైడ్ లైన్స్లో 25 రకాల బెనిఫిట్స్ ఆటో డ్రైవర్లకు కానీ, కార్ డ్రైవర్లకు కానీ, బైక్ డ్రైవర్లకు కానీ 25 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన బెనిఫిట్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు ఆన్ ది స్పాట్లో చెల్లించాలి వాడు వితిన్ 15 డేస్లో. అదేవిధంగా యాక్సిడెంట్ అయి ట్రీట్మెంట్ అయితే 3 నుంచి 4 లక్షల రూపాయలు చెల్లించే విధంగా చట్టంలో ఉంది. అదేవిధంగా 80% అంటే ఒక 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు
ఆ డ్రైవర్కు చెల్లించాలని చట్టంలో ఉంది. అలా లేట్ అవర్ కావచ్చు, పీక్ అవర్ కావచ్చు, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది అని నువ్వు ఎన్నైనా ధరలు పెంచుకో, అందులో 80% డ్రైవర్కు చెల్లించాలని చట్టంలో ఉంది. ఆ మిగిలిన 20% అగ్రిగేటర్ తీసుకున్నా అందులో 25 రకాల బెనిఫిట్స్ ఆటో డ్రైవర్కి ఇవ్వాలని ఉంది. కానీ ఇది మీరు రాష్ట్రంలో అమలు చేయమని ఈ కార్మిక సంఘాలు ఎందుకు కొట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇంకో విషయం, మీరు ఒక సైకిల్ మోటార్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బయట తిరిగితే రోడ్ల మీద పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు మన తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ లేకుండా వ్యాపారం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్కు కేవలం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇది రిజిస్ట్రేషన్ కాకుండా ఎందుకు వ్యాపారం చేస్తున్నారో నాకు అర్థమవడం లేదు. కేవలం భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో మాత్రమే రిజిస్టర్డ్ అయినాయి. మిగతా దేశం మొత్తంలో ఎందుకు రిజిస్టర్డ్ కాలేదు నాకు అర్థమవడం లేదు. ఇది ఈ విధంగా మనకు బెనిఫిట్ ఉన్న దాన్ని అది అమల్లోకి తీసుకురాకుండా ఈ రాజకీయ శక్తులే అడుగుంటున్నాయి. ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరం ఉబర్ లాంటి సంస్థ 22,000 కోట్ల రూపాయల మాకు బెనిఫిట్ అయింది అని చెప్పి ప్రకటించారు. అయ్యా మరి ఇంత పెద్ద బెనిఫిట్ ఉన్న సంస్థ మీరు రాజకీయ నాయకులు మరి మీకేమైనా ఇస్తున్నారా? మరి మీ రాజకీయ పార్టీలకు ఏమైనా ఇస్తున్నారా? నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని ప్రశ్నిస్తున్నా. ఒక చిన్న రిజిస్ట్రేషన్ లేకపోతే నువ్వు బండి రోడ్డు మీద వస్తే పట్టుకుంటావు. మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లు రిజిస్టర్ లేకుండా ఈ రాష్ట్రంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ రోడ్డు మీద వారేసినావా? మరి ఎందుకోసం నువ్వు ఇవంతా చేస్తున్నావు? అయ్యా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఇది నీ డ్యూటీ కాదా? నేను అడుగుతున్నా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది డ్యూటీ కాదా? మరి ఆటో డ్రైవర్ని ఇప్పుడు యాప్లో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తీసేస్తారు వాళ్ళు. మరి చట్టంలో ఏముంది? నోటీస్ ఇవ్వాలా, దానికి క్లారిఫికేషన్ తీసుకోవాలా, సాటిస్ఫాక్షన్ రిప్లై ఉంటే యాప్లోకి వెళ్ళి తీయడానికి కూడా కుదరదు. ఇట్లాంటి 25 రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ఇన్ని చట్టాలు చెప్పారు. చాలామంది ఆటో డ్రైవర్లు ఆరోపిస్తుంది ఏంటంటే మాకు యూనియన్స్ ఉన్నాయి, కానీ మా మీద కేసులు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మీరేమంటారు? అవునండి, ఇవి రాజకీయ యూనియన్లు. పుండొక దగ్గర ఉంటే మంది ఒక దగ్గర పెడతారు. వాళ్ళకి కావాల్సిన ప్రచారం, వాస్తవాలు అవసరం లేదు. ఈరోజు రాజకీయ యూనియన్లు వాళ్ళ జెండాలు, వాళ్ళ ఎక్స్పోజింగ్ పత్రికల్లో రావడానికి మాత్రమే చూసుకుంటారు. కాబట్టి డ్రైవర్ల మీద కేసులు ఉన్న రోజులు డ్రైవర్ గుర్తుపెట్టుకుంటాను నేను. డ్రైవర్కి ఏం జరిగినప్పుడు వాడెందుకు గుర్తుపెట్టుకుంటాను నేను? అందుకనే రాజకీయ నాయకులు డ్రైవర్ల మీద కేసులైనా పట్టించుకోరు. ఆటో వాళ్ళ పరిస్థితి మాదా ఒకప్పుడు రాజా లెక్క బతికినాం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పక్కీరోళ్ళ పోయినాం. పక్కీరోడన్నా రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు అడుక్కుంటోళ్ళు. మేమైతే 500 కూడా సంపాదిస్తున్నాం. అన్నారా? ఏమేమో చేపిస్తున్నాడు. వద్దు, సిటీ బండ్లే 1,50,000 ఉండే. ఇప్పుడు అన్నీ 32 డిస్టిక్ల బండ్లు వచ్చి సిటీలో నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి అంటాడు ట్రాఫిక్ తక్కువ కావాలంటే అందులోకి ఫ్రీ పెడతా, మెట్రో స్టేషన్లో ఫ్రీ పెడతా అంటాడు. పిచ్చోడా? ఇప్పుడు 1,50,000 ఆటోలు బయటకు వచ్చినాయి, 1,50,000 బైకులు తిరుగుతున్నాయి. ఈ 3 లక్షల బండ్లను బయటికి వెళ్ళగొడితే ట్రాఫికే జామ్ కాదు. సిటీ బండ్లు ఉన్నాయి అనుకో, ట్రాఫిక్ జామ్ కాదు. 32 జిల్లాల బండ్లు వచ్చాయి. ఇప్పుడు 32 జిల్లాలు ఏంది, ఆంధ్ర నుంచి కూడా తెచ్చుకొని ఇక్కడ నడుపుకుంటున్నారు. ఇవన్నీ గమనిస్తలేడు ఆయన ఆడ కూర్చొని. ఆయన పోయేటప్పుడు మంచిగా ఫ్రీగా పోతుండు కదా, ట్రాఫిక్ ఏం లేదు మంచిగానే ఉంది హైదరాబాద్ అనుకుంటుండు. కానీ ఆయన ఆ సెక్యూరిటీ గార్డ్ లేకుండా బయటకు వస్తే తెలుస్తుంది. ఏదో మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోరి అన్నీ తీసేయి అంటాడు. ఇప్పుడు సొంతం ఇల్లు అంటే కరెంటు పెట్టుకుంటాడు. రెంట్కున్నాడు కరెంటు పెట్టుకుంటే ఇల్లు కాళ్ళు ఊకుంటాడా? ఊకోడు కదా. ఎలక్ట్రికల్ ఆటోలు కూడా వస్తున్నాయి త్వరలో. ఎలా ఉండబోతుంది ఆటోల పరిస్థితి? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అల్లే శ్రీనివాస్. నేను BRTU రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిని. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర నాయకులు వేముల మారన్న గారి పిలుపు మేరకు 24 నాడు జరిగే బంద్కు పూర్తి సహకరిస్తామని మేము ఈరోజు ఈ సదస్సుకు రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తానని చెప్తుండో, ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తే మాత్రం ఆటో కుటుంబాలు ఇప్పటికే ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు చేయడం వల్ల, ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో కార్మికుల జీవన ఆధారం లేకుండా పోయింది. మా రాజన్న సిరిసిల్లలో అయితే 6,000 మంది ఆటో కార్మికులను ఆటో నడుపుకొనే మాకు బతికే పరిస్థితి. నేనే ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది ఆటో నడుపుకోబట్టి. పిల్ల పాపలను చదివించుకుంటూ మంచి ఒక ప్రయోజకులను చేసినాం.
కానీ 25 సంవత్సరాలల్లా ఎంతో మంచిగుండే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ 3 సంవత్సరాలల్లా మొత్తం దిగజారిపోయినాము. పొద్దున 6 గంటలకు నుంచేలి నైటు 10 గంటల వరకు కూడా చేస్తే కూడా 200 నుంచేలి 300 తీసుకుపోయే పరిస్థితుల్లో లేము. ఇంట్లో బిక్కుమంటారు మా డాడీ రాంగ్ ఏం తీసుకొస్తారు అని. కానీ ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకొని పరిస్థితులు అయిపోయింది. ఏంటంటే మొత్తం దిగజారిపోయింది. జీవన ఆధారం లేకుండా చేసి పారేసిండు. 15, 20, 50 సంవత్సరాల వెనుకకు పోయింది. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకే ఎక్కడెక్కడ ఖర్చులు పోగా 1000 రూపాయలు తీసుకుపోయి మంచిగా పిల్లలను చదివించుకుంటూ మంచిగా ఇంట్లో అందరిని ఎవరికి తలవంచకుండా ఒక పొజిషన్లో ఉంచేవాళ్ళం. ఇప్పుడైతే మొత్తం దిగజారిపోయింది. ఈ ఎలక్ట్రికల్ ఆటోలను ఆయనతో తీసుకొస్తే ఇక మేము చిప్పబట్టి అడుక్కున్నా కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా ఏచే పాపన పోలేము. ఎందుకు మీకు సంవత్సరానికి 12,000 ఇస్తా ఉన్నారు, సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్న హామీలకు, వాటి పరిస్థితి ఏంటి? మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు. ఆనాడు ఏనాడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాడు ఏ ఒక్క రోజు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఒక్క రూపాయి ఇవ్వమని మేము సిరిసిల్ల జిల్లా పక్షాన మేము ఏనాడు అడగలేం. అతనే ప్రకటించిండు ఆనాడు మేనిఫెస్టోలో మీ ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 ఇస్తా అని. మళ్ళా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు ఆటో డ్రైవర్లకు. ఇందిరమ్మ ఇల్లు కాదు కదా, ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇచ్చింది లేదు. జీవన ఆధారం కోల్పోయి ఏము పోషణ చేయలేక కుటుంబాన్ని సాధన పరిస్థితిలో దిగజారిపోయి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితులలో మా సిరిసిల్ల జిల్లాలోనే దాదాపుగా 26 మంది ఆటో కార్మికులు చనిపోవడం జరిగింది. ఏ ఒక్క రూపాయి కూడా 26 మందిలో ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇచ్చిన పాపన పోలే ఈ రేవంత్ రెడ్డి సర్కారు. కానీ పెద్ద మనసు చేసుకొని ఎంతోమంది చనిపోతుర్రు మొరపెడితే. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటి? జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను తరలించడం జరిగింది. ఎలాంటి డిమాండ్స్ ఉంచబోతున్నారు ప్రభుత్వం ముందు? ఒకటే డిమాండు, మీరు ఇస్తానన్నదే. సంవత్సరానికి 12,000 ఇస్తాన్నారు. సంవత్సరానికి 12,000 మీరు ఇస్తానన్నయే 12,000 సంవత్సరానికి తొందరగా ప్రకటించండి. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు అన్నారు. ఇంకా ఈ ఓలా ఊబర్ ఏవైతున్నాయో వాటిని జర అరికడితే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో 24 నాడు మా రాజన్న సిరిసిల్ల ఎలా ఉంటుందంటే మొత్తం దిగ్బంధనం చేస్తాం. రోడ్డు మొత్తం దిగ్బంధనం చేస్తాం. 5,000 ఆటోలను రోడ్డు మీద తీసుకొచ్చి మొత్తం బ్యాటరీలన్నీ ఊడవీకి ఇక ఎవరు ఇచ్చినా కూడా తీయకుండా ఎట్లుంటుందన్నది ఒక ఊహించండి. మా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మా జిల్లాలో ఉంటాడు. అతని ఇల్లు కూడా ముట్టడిస్తాము. ఏది ఎవ్వరు వచ్చినా కూడా వినకుండా మాకు ఏడికి తొలిచినా మేము సిద్ధంగా ఉన్నాము. మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్న ఆది శ్రీనివాస్ గారు తొందరగా మీరు ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ డిమాండ్లను తొందరగా పరిష్కరించండి. లేదంటే వేములవాడ పక్కకే మా జిల్లాలోనే మీరు ఉన్నారు, మీ ఇల్లును ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆటోలన్నీ తీసుకొచ్చి మీ ఇంటి చుట్టూ పెట్టి మీ ఇల్లు మొత్తం దిగ్బంధనం చేస్తాము. మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళనీయము. అలాగే సిరిసిల్లలో ఉన్న సంగీతము శ్రీనివాస్ గారు సిరిసిల్ల పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ లీడరు అన్న మీకు కూడా చెప్తున్నాము. ఇప్పుడు ఈ హైదరాబాదు సదస్సు నుంచి వెళ్ళి అన్నగారు మీరు ఆది శ్రీనివాస గారితో మాట్లాడండి, లేదంటే మీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే మాకు జీవన ఆధారం లేకుండా పోయింది. మేము కూడా సిరిసిల్లలో పుట్టిన బిడ్డలమే, మమ్మల్ని కూడా మీరు చూడాలి. మాకు ఆధారం లేకపోతే మేము ఏం చేయాలి? మేము ఏం పని చేయలేని పరిస్థితి. కూలికి పోతే మాకు అడ్డ మీద పని ఎవరు ఇయ్యరు. కనీసం అడుక్కుందామన్నా కూడా కాలు చేతులు మంచిగా ఉన్నాయని 1 రూపాయి ఎవరు ఇయ్యరు. మేమేం చేసుకొని బతకాలా? మా భార్య పిల్లల్ని ఎట్లా చదవాలి? ఇక మీరు ఏమన్నా ఏం చేయకపోతే మాత్రం మాకు ఒకటే పరిస్థితి ఏంటంటే మీ ఇండ్లను ముట్టడించడం ఒకటే డిమాండ్. లేని పక్షంలో ఖచ్చితంగా 24 నుంచి వెళ్ళి మీకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా సిరిసిల్లలో తిరగనీయము, ఎవరిని కూడా రోడ్ ఎక్కనీయమని ఈ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? నేను నడపబట్టేనా మేడం, రామారావు పీరియడ్ నుంచి నడుపుతున్నాను నేను ఆటో. రామారావు సీఎం ఉండే అప్పుడే బండి నేర్చుకుంటున్నా నేను. టైం బోర్డు మీద ఉండే రామారావు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టైం బోర్డు మీద అప్పటి నుంచి బండి నడుపుతూనే ఉన్నా. ఇక అదే పిల్లలు ఇదైనా అప్పటి నుంచి నడుపుతూనే ఉన్నాను నేను. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ర్యాపిడో, ఊబర్ అనే యాప్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీకి సంబంధించిన ఆటోలు కూడా తీసుకురాబోతుంది. ఎట్లా ప్రజెంట్ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇక మా పరిస్థితి అంటే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి, మా ఫ్యామిలీ ఆటో డ్రైవర్ల ఫ్యామిలీ పిల్లలు
అందరూ రోడ్డు మీద పడే కార్యక్రమం ఉన్నది, రోడ్ల మీద బతికేది ఉన్నది. లేకుంటే ఏదన్నా పని పెట్టిస్తావా, లేకుంటే మా ఆటోలు నడవకుంటే ఆటో డ్రైవర్లు ఏమన్నా కంపెనీలో పెట్టిస్తావా, పెట్టి రేవంత్ రెడ్డి సాబ్ పొన్నం ప్రభాకర్ సాబ్ మాకు ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలకు ఏదన్నా ఒక జాబ్ చేయి. 12,000 ఇస్తామన్నావు, 12 పైసలు లేవు, 12 రూపాయలు లేవు. ఏది ఇన్ని పథకాలు 3 సంవత్సరాలు అవుతుంది నీ గవర్నమెంట్ వచ్చి, కానీ ఆటో డ్రైవర్లో పట్టించుకున్న మానవుడే లేడు. మేము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు ఎక్కంగానే మాకు టెక్స్ మాఫ్ చేసాడు. ఒక మాట చెప్పిండు ఆటో డ్రైవర్లకు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి బాగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ని ఎందుకు కొడగొట్టారు అందరు కలిసి? కొడగొట్టిన వాళ్ళు అంటే కొన్ని ప్రభుత్వం అంటే మా సిటీ ఆటో డ్రైవర్లు ఎవ్వరు కానీ చూసి ఓటేసిర్రు, ఎటేసిరో కానీ సరే ఒకసారి గవర్నమెంట్ కేసీఆర్ మంచిగానే చేసిండు, ఒకసారి 10 ఏళ్ళు చేసిండు. మళ్ళీ గవర్నమెంట్ బదలాయించాలని పబ్లిక్ చేతులు ఉంటుంది, అది నీ చేతిలో కాదు నా చేతిలో కాదు, పబ్లిక్ ఓటేసేటోళ్ళు పబ్లిక్ బదలాయించాలన్నప్పుడు వాళ్ళు చూసేసిర్రు, వేసిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది కదా, ఇచ్చిన సోనియా గాంధీ ముఖం చూసి కాంగ్రెస్కు ఓటేసిర్రు. సోనియా అమ్మకు చూసి తెలంగాణ ఇచ్చింది, ఇది చేసుకున్నది. మా మహిళలకు అందరికీ నేను మంచిగా ఇది చేస్తున్నా అంటారు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? ప్రతొక్క మహిళ బస్సులకే ఇళ్ళకే భార్య భర్తలకు కొట్లాట పెట్టించినావు నువ్వు. బస్సు ఫ్రీ చేసి మొగనికి భార్యకు కొట్లాట. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, మా తెలంగాణ ఆటో డ్రైవర్లు ఈ స్కూల్ పోతారు, భార్య ఇది పోయినావు అంటే ఏం రా ఇది అది అనే వరకు వాళ్ళ ఇంట్లో దందా నడవక, ఈ ఆటో నడవక, ఇంటి వరకు ఏం తేలేదు. ఆడ నడుస్తలేవే, ఏం చేయాలి భార్యతో, ఏం చేయాలి? ఇక 100 ఉన్నాయి, 50 ఉన్న పరిస్థితి. ఇసే 100 రూపాయలకి ఏమొస్తుందయా? నూనె ప్యాకెట్ రాదు, పావు కిలో టమాటా రాదు, పిల్లల ఫీజులు కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి, ఏడికే కడతావు? అవగారింటికాడ బండి ఎవరిదో నడుపుకుంటా, ఆ బండి పైన సరి గుంజుకపోతాడు, ఇది తాక్కుంటా రోడ్ల మీద పిరివనుకొని రోడ్ల మీద వంటుండు ఆటో డ్రైవర్. డైలీ ఎంత వస్తుంది ఆటోకి? డైలీ మేము సంపాదించాలంటే మేడం 400, 500 కంటే 300, 400 కంటే ఎక్కువ ఏమీ లేదు. కానీ ఫ్రీ బస్ అయిన నుంచి 400కే నెలకు 15,000 బండి కట్టాలి, అందులో పెట్రోల్ పోయాలి, గ్యాస్ పోయాలి, ఇంటికి ఏం తీసుకొని పోవాలి? పొయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం, నువ్వైతే ఎసరు పెట్టే మేము వస్తాం బియ్యం, 1 కిలో బియ్యం కొనుక్కొని వస్తాను నేను అని, ఆ గిన్నె పోతుంది, ఎసరు ఇంటికి పోతుంది. అవకాశం పరిస్థితి అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఏమన్నంటే కేసీఆర్ చేసిండు అంటే కేసీఆర్ చేసిండు మంచి పనో దొంగ పనో అన్ని పనులు ఏం చేసిండో ఇవాళ తెలంగాణ తెచ్చిండు అంటే కేసీఆర్ తేకుంటే నువ్వు తెచ్చినవా నేను తెచ్చినా? గత సంవత్సరాల కోలే తెలంగాణ తెచ్చి మంచిగా ఉన్నాయి. మంచిగా తెచ్చిన తెలంగాణకు సరే ఆయన చేసిండు, వెళ్ళిపోయిండు, నువ్వన్నా మంచిగా చేయి. ఏం చేసినావు? ఫ్రీ బస్సు మహిళలు చేయమని అడిగిర్రా? ఫ్రీ కరెంట్ మహిళలు చేయమని అడిగిర్రా ఇంట్లల్లో? ఎందుకు ఇవన్నీ? ఇంకేం ఫ్రీ చేస్తావు? కోటర్లు ఫ్రీ చేయ వైన్ షాపులల్లో. ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ చేసినావు కదా, ఆడోళ్ళకి కోటర్ అది మొగోళ్ళకు వైన్స్లలో ఆధార్ కార్డు మీద కోటర్ ఫ్రీ చేయాలి, పాన్ కార్డు దానికి కూడా ఒకటి. అందరికీ ధన్యవాదాలు చెప్తూ పోలీసు వారికి ధన్యవాదాలు, పోలీస్ కమిషనర్కు, మా ఆటో యూనియన్ డ్రైవర్లకు ధన్యవాదాలు చెప్తూ రవాణా మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మా ఆటో డ్రైవర్ల దర్శన పట్టించుకోవాలి, మాకు ఏదన్నా ఒకటి మద్దతు ఇవ్వాలని కోరుతూ సెలవు ఈ తీసుకుంటాం. మధ్య కాలంలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎలక్ట్రికల్ ఆటోలు వస్తాయని. ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మొహమ్మద్ అబీబ్ పాషా, మంచిర్యాల జిల్లా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. నేను బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి తాండూరు మండల్ అనే ఒక గ్రామం నుంచి వచ్చాను. ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లుందంటే మేడం, ఫ్రీ బస్సు తోటి ఇబ్బంది పడుతున్న మా ఆటో డ్రైవర్లు ఇప్పటికీ 205 మంది చనిపోయారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని చెప్పి అగ్రిగేట్ సంస్థ ద్వారా ఒక కార్పొరేట్ కంపెనీ ప్రభుత్వం తీసుకురావడానికి ఏర్పాటు చేస్తుంది. మీ మీడియా ద్వారానే మాకు కూడా తెలిసింది, ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారు. ఇలాంటి పథకం తెచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లు ఓట్లే లేదా రేవంత్ రెడ్డికి? ఆటో డ్రైవర్లు 7,50,000 మంది మేడం.
దాదాపుగా మెకానికులు, పెయింటర్స్, డెంటర్స్ అన్ని కలుపుకుంటే 10 నుంచి 15 లక్షల ఓట్లు ఉన్నాయి మావి. మేము అందరం ఓటు వేయకుండా గద్దెక్కలేదు. మేము ఎందుకు వేసామని మీరు అడిగితే, మార్పు కావాలి మార్పు కావాలని ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసి 6 గ్యారెంటీల కార్డు పట్టుకొని అందులో సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పి కూడా ఒక గ్యారెంటీ కార్డు మాకు ఇచ్చాడు. ఆ ఇచ్చినందుకు మేము నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఊరికనే రాలేదురా కూర్చున్న సీటు అని చెప్పి అందరినీ తొక్కకుండా పైకెత్తిన అని చెప్పి ఆటో డ్రైవర్ని పాతాళంగా తొక్కేసినని నీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు వస్తున్నాయి, వాటి వల్ల మీ ఆటో వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరగబోయే అవకాశం ఉంది? ఎలక్ట్రిక్ ఆటో వల్ల నష్టం లేదు మేడం. ఎలక్ట్రిక్ ఆటో ద్వారా ఆర్టీసీలో టికెట్ కొట్టి ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అంటే గమ్యస్థానం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే బస్టాండ్ వరకు, బస్టాండ్ దగ్గర నుంచి గమ్యస్థానం వరకు ఆటోలు వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే 7,50,000 మంది ఆటో కార్మికులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఎందుకు లేదని నేను ఈ వేదికగా అడుగుతున్నా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మేడం, ఇంతమంది ఆటో కార్మికులు. రేవంత్ రెడ్డి అందరికి పెద్ద కొడుకుగా ఉండి హెల్ప్ చేస్తా అంటూ ఉన్నారు. ఇప్పుడు 3 ఎకరాలు ఇస్తాడు, 70 ఎకరాల భూమిలో అటు ఫ్రీ పెట్టిండు. ఆడోళ్ళకి 25,000 ఇస్తాను, ఇయ్యలే. ఇయ్యాక ఫ్రీ బస్ వేసి డబల్ టికెట్ కొడతాను మగవాళ్ళకు. ఈరోజు ఫ్రీ బస్ అనే పథకం తీసుకొచ్చి ఓన్లీ మహిళలను ఆకర్షించుకోవడానికి మాత్రమే ఆ పని చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్దన్నదని అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు ఈయన కూడా అదే మాటలు మాట్లాడాడు. ప్రధానమంత్రి అంటే ఒక దేశానికి పెద్దన్న లెక్క నేను మీ కార్యక్రమానికి రాలేకపోతున్నా, మీరు పెద్దన్న పాత్ర పోషించి నిధులు ఇవ్వాలని చెప్పిండు. మరి కొట్లాడి నిధులు తీసుకొచ్చి మా ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయొచ్చు కదా, వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వానికి. మరి మేము ఓటేసిన మమ్మల్ని మయమర్చడం ఎందుకు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయిండు? ఆటో డ్రైవర్లు ఉన్నామనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే మా కార్మిక సంఘాలను పిలిచి చర్చ జరిపి దానివల్ల వచ్చే పరిణామాలు ఏందో తెలుసుకొని ప్రజా సంఘాలతో మాట్లాడి కార్మిక సంఘాలతో మాట్లాడి ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా అట్లా మాట్లాడకుండా సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన పెద్ద కొడుకు ఎట్లయితాడండి? పెద్ద పాత్ర ఎట్లా పోషిస్తున్నాడు మీరు చెప్పండి. ఈ ఆటో ఊబర్ వచ్చింది, ర్యాపిడో యాప్స్ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది? మాకు ఈ ఓలా ఊబర్ దాని వలన చాలా మేము ఇబ్బంది పాలైపోతున్నాం. మాకు ఎలాంటి గిరాకులు లేకుండా అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు మేము 50 రూపాయలకు పోతే వాళ్ళు 20-30 రూపాయలకు వాళ్ళు పోతున్నారు. దాని వలన మాకు చాలా ఇబ్బందిగా అది అయిపోయింది. నా పేరు నీలారపు రవి, బీఆర్టీ రాష్ట్ర కార్యదర్శి ఆటో యూనియన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు అని పట్టుకొచ్చిండో అందులో ఆటో డ్రైవర్లకు మెయిన్గా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఒకటి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా 2,500 స్కూటీలు కానీ ఎన్నో తనకు దోచిన హామీలు అన్నీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చింది అయితే లేదు ఆటో డ్రైవర్లకు సంబంధించి. ఒకవేళ మీ ఫ్రీ బస్ అనేది పెట్టుట్ల మేము దాన్ని తప్పుపడతలేం, కానీ సేమ్ టైంలో ఆటో డ్రైవర్లు దీనివల్ల ఎంతవరకు నష్టపోతారు, వాళ్ళ కుటుంబాలు ఎంతవరకు రోడ్డున పడుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది చేయకుండా తనకు నచ్చిన ఏదో నోటికి వచ్చిన ఆలోచనను బయటపెట్టి ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు అందరి బతుకులు అంటే ఇప్పటికీ 205 మంది చనిపోవడం జరిగింది. ఎంతో మందిని ఉన్న వృత్తి ఇడిచిపెట్టి ఏదో కూలీల ఓడు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు అంటే ఒక 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మేము మాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఆటోనే జీవనాధారం చేసుకొని బతుకుతాను. ఇప్పుడు ఈ ఫీల్డ్ నుంచి బయటకు పోయేటట్లేదు, వేరే పని చేసుకొని బతికే పరిస్థితి లేదు. అసలు ఏం చేయాలన్నది అర్థమవుతలేదు. పూర్తిగా ఏంటంటే అసలు మా బాధను మేము వెళ్ళగక్కోవడానికి సుతా అసలు పరిస్థితి అనేది అస్సలేదు. అంత దరిద్ర పరిస్థితిలో బతుకుతాను. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా చేసిందంటే అంత దరిద్ర బతుకుల ఆటో డ్రైవర్లు అంత అంటే పాతాళానికి దొక్కేసిన పరిస్థితి ఎదురైంది.